హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. సాధారణంగా మన టెంపుల్లో ప్రశాంతత, గుడి గంటలు, ప్రసాదం, పాజిటివ్ వైబ్స్, భగవంతుని నామస్మరణతో మారిపోయి ఉండటం అయితే చూడొచ్చు. కానీ ఈ టెంపుల్లో అడుగు పెట్టాలంటే కాళ్ళు చేతులైతే వణుకుతాయి. గుడి గంట మోగిందంటే గుండె దడైతే వస్తుంది. దర్శనానికి వచ్చిన భక్తులను చూస్తేనే సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అరుపులు, కేకలు, పూనకంతో ఊగిపోయే జనాలతో భయానక వాతావరణంలో ఉండే ఈ టెంపుల్ నుంచి ఎటువంటి ప్రసాదాలు ఇంటికి తీసుకెళ్ళినా వారికైతే కీడైతే జరుగుతుంది. అలాగే ఎవరైనా గుడి నుండి బయటికి వెళ్ళే ముందు వెనక నుంచి తమకు కావలసిన వారు ఎవరో పిలిచినట్టుగా అయితే అనిపిస్తుంది. అలా అని వెనుకకు తిరిగి చూస్తే ఆ దుష్టశక్తులను ఆహ్వానించినట్లేనని అక్కడి పూజారులు హెచ్చరిస్తూ ఉండటం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం పాజిటివ్ ఎనర్జీస్ ఉండటం వలన ఈ టెంపుల్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా స్టే అయితే చేయొద్దు. ఈ అద్భుతమైన మహిమ కలిగిన భయానక టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రాజస్థాన్ దౌసా జిల్లాలో ఉన్న ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఈ బాలాజీ టెంపుల్ అయితే ఉంది. పెద్ద పెద్ద కళ్ళతో బాలుడి రూపంలో కోపంగా చూస్తూ ఉండే హనుమాన్ని ఇక్కడ బాలాజీగా అయితే పూజిస్తారు. ఈ ఆలయం సందర్శించటం ద్వారా వివిధ మానసిక, శారీరక రుగ్మతలు, అన్ని రకాల బాధల నుంచి అయితే విముక్తి పొందొచ్చు. ఈ టెంపుల్ అయితే అతీంద్రియ వైద్యం, భూత వైద్యంలో ప్రసిద్ధి చెందిన ఒక ఆధ్యాత్మిక టెంపుల్. హనుమాన్ని ఉపశమనకారుడని అంటారు. అందుకే భూతాలను వదిలించుకోవటానికి ప్రతిరోజు వేలాది మంది ఈ టెంపుల్ని అయితే దర్శించుకుంటారు. ఈ టెంపుల్లో అయితే బాలాజీగా పిలువబడే హనుమాన్తో పాటు దుష్టశక్తులను నశింపజేసే రక్షకుడు భైరవ్జీ, అలాగే సుఖశాంతులకు దారి చూపే ప్రేత్రాజ్ మహారాజ్ కూడా ఉంటారు. కాకపోతే ఈ ఆలయాన్ని ఊరికే చూడాలని అడుగు పెడితే మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ, అరుస్తూ, గంతులు వేస్తూ ఉండే జనాలతో ఈ ఆలయం నిండిపోయి ఉండి వెళ్ళిన వాళ్ళు భయపడకైతే తప్పదు. ఏ టెంపుల్లో లేని భయానక వాతావరణం ఈ టెంపుల్లో అయితే కనిపిస్తుంది. ఈ బాలాజీ టెంపుల్లో పూజలు చేసి మన బాడీలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనమైతే విముక్తి పొందొచ్చు. సాధారణంగా ఈ టెంపుల్ చుట్టూన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ టెంపుల్లో మాత్రమే చల్లగా ఉండటం అయితే ఇక్కడ గమనించవచ్చు. ఈ టెంపుల్లో బాలాజీగా పిలువబడే హనుమానే స్వయంగా వచ్చి భూతవైద్యం చేస్తాడని నమ్ముతుంటారు. అందుకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ మతాలకు అతీతంగా ఈ టెంపుల్కి వచ్చి పూజలు చేసి దుష్ట ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం పొంది ఇక్కడి నుంచి అయితే వెళ్తూ ఉండటం అయితే చూడొచ్చు. టెంపుల్లోకి ప్రవేశించగానే భక్తులు అక్కడి ఆధ్యాత్మిక శక్తిని స్వయంగా అనుభవించటం, హనుమాన్ ముందు వెలిగే దీపం ఒక ప్రత్యేకమైన శక్తి కలిగి ఉండటం, అలాగే ఇక్కడి విగ్రహాలు మానవ హస్తాలతో కాకుండా సహసిద్ధంగా పుట్టడం ఈ మెహందీ బాలాజీ టెంపుల్కున్న ప్రత్యేకతలు. సాధారణంగా ఏ టెంపుల్లోనైనా దర్శనం, పూజానంతరం ప్రసాదం అయితే తీసుకుంటాం. వెళ్తూ తిరిగి చూసి మళ్ళీ దర్శనానికి రావాలని అయితే మొక్కుకుంటారు. కానీ ఈ టెంపుల్లో ఎటువంటి ప్రసాదాలు అయితే ఇవ్వరు. అంతేకాకుండా దర్శనం తర్వాత వెళ్ళేటప్పుడు ఎవరో తెలిసిన వారు పిలిచినట్టుగా అయితే అనిపిస్తుంది. అలా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ దుష్టశక్తి మనను కూడా ఆవహించి మళ్ళీ మనం ఈ గుడికైతే రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెంపుల్ చుట్టూ ఉండే షాప్ వాళ్ళు మనకు ప్రసాదాలు అమ్మే ప్రయత్నం అయితే చేస్తారు. మనమైతే ఎటువంటి ప్రసాదాలు అయితే కొనకూడదు. కానీ మనం అందులో నల్లగా గుండ్రంగా ఉండే ఒక పదార్థం షాప్ వాళ్ళ నుంచి అయితే కొనాల్సి ఉంటుంది. లేకపోతే మనకైతే కీడు జరుగుతుంది. ఇలా తీసుకున్న నల్లటి పదార్థాలను మనము ఎట్టి పరిస్థితుల్లో అయితే తినకూడదు. వాటిని మన చుట్టూ 5 సార్లు తిప్పి వెనుక నుంచి గుడి ముందు నిరంతరాయంగా వెలిగే అగ్నిగుండంలో అయితే వేయాల్సి ఉంటుంది. గుడి నుండి వెళ్ళే ముందు మనం ఇక్కడ తీసుకున్న ప్రతి వస్తువు, ఫుడ్, వాటర్ లాంటివి కూడా ఇక్కడే వదిలి రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం పాజిటివ్ ఎనర్జీస్ ఉండటం వలన ఈ టెంపుల్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా స్టే అయితే చేయొద్దు.
ఈ టెంపుల్లోకి చాలామంది దుష్టశక్తుల బారిన పడిన వాళ్ళే రావటం వల్ల తెలియని వ్యక్తులతో మాట్లాడటం, తాకటం, కళ్ళలోకి చూడటం అయితే చేయొద్దు. ఈ టెంపుల్లో 4 గదులైతే ఉంటాయి. మొదటి 2 గదుల్లో హనుమాన్, భైరవ్జీ విగ్రహాలైతే ఉంటాయి. మిగతా 2 గదుల్లో పూర్తిగా నెగటివ్ వైబ్సే కనిపిస్తాయి. ఈ ఛాంబర్లో దయ్యం పట్టినవారు, దయ్యం వదిలించేవారు మాత్రమే ఉంటారు. దయ్యం పట్టినవారు ఏడుపులు, కేకలతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం లాంటి భయానక వాతావరణం ఈ ఛాంబర్లోనైతే చూడొచ్చు. ఈ గదిలో అయితే దయ్యం వదిలించేవారు బాధితులను పెద్ద పెద్ద రాళ్లకు కట్టేసి కొట్టడం, శరీరంపై మరుగుతున్న నీటిని పొయ్యటం, సీలింగ్కు హ్యాంగ్ చేయటం లాంటి ట్రీట్మెంట్తో వారికి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి విముక్తి అయితే కల్పిస్తారు. భూతవైద్య సమయంలో దుష్టశక్తులతో బాధపడే వారిని ఈ ఆలయంలోని ఒక ప్రత్యేక స్థలంలో ఒంటరిగా అయితే వదిలేస్తారు. అయితే కొంతసేపు తర్వాత వాళ్ళు సాధారణ వ్యక్తులుగా తిరిగి రావటం అయితే ఇక్కడ చూడొచ్చు. మంగళ, శనివారాల్లో మాత్రమే దయ్యాలను వదలగొట్టే పూజలైతే చేస్తారు. 2 రోజుల్లో వేల సంఖ్యలో బాధితులు, భక్తులైతే ఈ టెంపుల్కి అయితే చేరుకుంటారు. ఈ టెంపుల్కి దయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్, నెదర్లాండ్, న్యూఢిల్లీ నుంచి శాస్త్రవేత్తల బృందం 2013లో పరిశోధనలు అయితే చేశాయి. అయినా దాని వెనుకున్న రహస్యాలను అయితే తెలుసుకోలేకపోయాయి. అలాగే ఈ టెంపుల్లో భక్తులు తమ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు దూరకాష్ట, అర్జీ, సవమణి అనే 3 రకాల పూజలు అయితే చేస్తారు. మొదటిది దూరకాష్ట. దూరకాష్టలో ఆలయం ముందున్న షాపుల్లో బ్లాక్ కలర్లో రౌండ్గా ఉండే పదార్థాలు 2 ప్లేట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒక్కొక్క ప్లేట్లో 5 లేదా 6 నల్లగా గుండ్రంగా ఉండే పదార్థాలు అయితే ఉంటాయి. అందులో ఒక ప్లేట్ని బాలాజీ టెంపుల్ ముందున్న పూజారికి అయితే ఇయ్యాల్సి ఉంటుంది. పూజారి అందులో కొన్ని బాలాజీ ముందున్న అగ్నిలో అయితే వేస్తాడు. ఈ మొదటి ప్లేట్లోని పదార్థాలను హనుమాన్కి ఆఫర్ చేయటం అనేది మనము ఈ టెంపుల్కి వచ్చినట్లుగా దేవునికి తెలియజేయటం. ఇక 2వ ప్లేట్లో ఉన్న పదార్థాలలో 2 మనం తిని మిగతా వాటిని మన చుట్టూ 7 సార్లు తిప్పి వెనుక నుంచి టెంపుల్ ముందు ఉండే అగ్నిలో అయితే వేయాల్సి ఉంటుంది. మనకున్న ప్రాబ్లమ్స్ దేవుడు సాల్వ్ చేయటానికి ఈ 2వ ప్లేటు దేవునికైతే ఆఫర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక 2వ పూజ అర్జీ. దురాకాష్ట అయ్యాక భైరవ్జీకి మరియు ప్రేత్రాజ్ మహారాజ్ కోసం బయట ఉన్న షాపుల్లో ప్రత్యేకంగా కొన్ని పదార్థాలు అయితే చేసి అమ్ముతారు. ఇందులో కేజీంబావు లడ్డు, 2 కేజీల ఉదర్దాల్, 4 కేజీల బాయిల్డ్ రైస్ అయితే ఉంటాయి. అయితే వీటిని 2 వేర్వేరు కంటైనర్లో 2 దేవతలకైతే ఆఫర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక 3వ పూజ సవమణి. భక్తులు ఈ గుడి నుంచి వెళ్లే ముందు దేవుణ్ణి ఏదైనా కోరుకుంటే తిరిగి మళ్ళీ ఆ టెంపుల్కు వచ్చినప్పుడు ఆఫర్ చేసే నైవేద్యమే సవమణి. ఇక ఈ టెంపుల్ స్థల పురాణానికి వస్తే కొన్ని వేల సంవత్సరాల ముందు ఒక భక్తునికి హనుమాన్ బాలుని రూపంలో వచ్చి తన జాడైతే చెప్పడం జరిగింది. అయితే ఆ భక్తుడు ఎంత వెతికినా హనుమాన్ జాడ దొరకకపోవడంతో మళ్ళీ కఠినమైన సాధన అయితే చేస్తాడు. అప్పుడు హనుమాన్ అతని కలలో కనిపించి తాను వెలిసిన ప్రదేశం గురించి స్పష్టత ఇవ్వటమైతే జరిగింది. ఇలా హనుమాన్ ఇక్కడ స్వయంగా అయితే వెలిశాడు. ఈ టెంపుల్ చేరుకోవాలంటే రాజస్థాన్లోని జైపూర్ నుంచి 99 కిలోమీటర్లు అయితే ఉంటుంది. జైపూర్కు బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.